మీడియా మిత్రులకి నమస్కారం. రీసెంట్ గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గన్నవరం నియోజకవర్గం తరఫున పోటీ చేయడం జరిగింది. ఎలక్షన్ ఒక రోజు ముందు 12వ తారీఖు మా పార్టీ అధినేత రామదాస్ అత్వాలే మంత్రి గారు మనం విత్డ్రా చేసుకునే టైం అయిపోయింది కాబట్టి యార్లగడ్డ వెంకటరావు మంచోడు, నువ్వు విత్డ్రా అయిపోయి అతనికి నైతికంగా మద్దతు ఇవ్వమని చెప్పగా నేను అతనితో పాటు ఎలక్షన్ రోజు ట్రావెల్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ అనే ఆయన వైసీపీ క్యాండిడేట్, అతనికి ఓటమి భయంతో బూత్ రిగ్గింగ్ కోసం ప్రయత్నం చేస్తాకి పలు చోట్ల దాడులు చేయడం జరిగింది. నేను వెంకటరావుకి చెప్పగా మన కార్యకర్త నష్టపోకూడదు, మనకి ఓటింగ్ జరగాలి, రిగ్గింగ్ను ప్రతిఘటిస్తామని అంత మట్టికే చేశాడు ఆయన. ఈ క్రమంలో తెలప్రోలు గ్రామంలో వెంకటరావు కారు మీద దాడి చేయడం జరిగింది. దానివల్ల మా కార్యకర్తలు కూడా అతను కార్లు రెండు పగలగొడతాం, అతని మీద దాడి చేయడం జరిగింది. అది వెంకటరావు చేయమన్న దాడి కాదు, అతను ఇట్ట పలు గ్రామాల్లో చేశాడు. అతను బూత్ రిగ్గింగ్ ఓటమి భయంతో. దానివల్ల వెంకటరావు గారు చిన్న వాళ్ళు కార్యకర్తలు నష్టపోతారు, చిన్న కుటుంబాలు అని చెప్పి ఎలక్షన్ అయిపోయే వరకు వెయిట్ చేయడం జరిగింది. మేమేం పారిపోలా, అతను చూసి ఓఏబీసీసీ గారిని చూసి మేమేం పారిపోలా. ఓఏబీసీసీ అంటే ఓవర్ యాక్షన్ పంపేసి ఎలక్షన్ అయిపోయింది. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, 5 నిమిషాల ముందే వెంకటరావు వస్తాడు, నువ్వు రా, నీతో పాటు ఒక మనిషిని తెచ్చుకో. కార్యకర్తలు నష్టపోవడం ఎందుకు? నువ్వేదో దానని చెప్తున్నావు కదా, టైం నువ్వు చెప్తావని ఆశిస్తూ వెయిట్ చేస్తున్నావు.